సినిమాల్లో దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా డిసెంబర్ 11 అంటే ముందు రోజే 9 గంటలకు ప్రీమియర్ షోస్ కూడా చేసుకోనున్నట్టుగా షోలు కూడా పడనున్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసాము దీనికి సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండింది. అయితే ఏదైతే కోర్టు నిర్ణయం మేరకు మద్రాస్ కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా 14 రీల్స్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ ఈరోస్ సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ లో వచ్చినటువంటి విభేదాలే ఈ రిలీజ్ ఆగిపోవడానికి కూడా కారణమైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఇరువురి మధ్య ఉన్నటువంటి ఏవైతే ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఉన్నాయో అవి క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. 14 రీల్స్ సంస్థ ప్రస్తుతం యూరోస్ తో ఒప్పందాలు పూర్తి చేసుకొని దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్స్ అయిన తర్వాతనే కోర్టుకు సంబంధించి రిలీజ్ విషయంలో మళ్ళొకసారి పిటిషన్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి వాదోపవాదంలో ఈ డిసెంబర్ 12న రిలీజ్ చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా ఇటు ఏవైతే ఈ 14 రీల్స్ సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయినట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద బాలయ్య ఫ్యాన్స్ నిరుత్సాహపరచొద్దు అనే అంశంతో ఈ 12వ తేదీనే రిలీజ్ చేయనున్నట్టుగా కూడా దీనికి సంబంధించినటువంటి సన్నాహాలు పూర్తి చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే విదేశాలకు సంబంధించినటువంటి ఓవర్సీస్ బిజినెస్ ఏదైతే ఉందో అది కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి థియేటర్లకు సంబంధించి ఈ ప్రదర్శన విదేశాల్లో పడుతుందా లేదా అనే అంశం మాత్రం ఇంకా క్లారిటీగా తెలవాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన మాత్రం ప్రస్తుతం 14 రీల్స్ ఏం చెప్పలేదని చెప్పొచ్చు. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రిలీజ్ కి సంబంధించినటువంటి అంశంలో 12వ తేదీన కొన్ని సినిమాలు కూడా వాయిదా వేసుకొని ఈ రిలీజ్ కి సిద్ధమైనట్టుగా కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తం మీద కొన్ని సినిమాలు ముఖ్యంగా మోగ్లీ లాంటి సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధమయ్యాయి. సిద్ధార్థ్ లాంటి సినిమా కూడా ఈ 12న రిలీజ్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో బాలకృష్ణకి సంబంధించినటువంటి థియేటర్ల కోసం ప్రస్తుతం వాళ్ళ సినిమాలను పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా కూడా బయట సమాచారం. ఈ నేపథ్యంలో మొత్తం మీద అఖండ 2 రిలీజ్ అనేది పూర్తిగా స్పష్టంగా మార్కెట్ లోకి మాత్రం 12వ తేదీ నుంచి ఈ సినిమా ప్రదర్శన కానున్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది.